చేయండి. రైట్, రండి ఇక దేవుని వాక్యంలో చూద్దాం. రెండవ విషయంలోకి మనం వస్తే, ఉగ్రత అంటే ఏమిటి, దేవుని కోపం అంటే ఏంటో మనం చూసాం. దేవుని కోపము ఏంటో మనం చూసాం. ఏం చూసాం? దాంట్లో ఎవరి మీదకి వస్తుంది? ఆయన కోపం ఎవరి మీదకి వస్తుంది? దేవుని కోపం ఎందుకు వస్తుంది? అది రెండు విషయాలు చెప్పాను కదా. మూడవ మాట, ఈరోజు మూడవ మాట చూద్దాం. దేవుడు అవును, దేవుడు తనకు కోపం వచ్చే విషయమై ఆయనే స్వయంగా చెప్పిన మాటలు కొన్ని చూద్దాం. తనకి కోపం కలిగించే వాటిని దేవుడే స్వయంగా చెప్పిన వాటి జాబితా రాసుకోండి. తనకు కోపము కలిగించే వాటిని దేవుడే స్వయంగా చెప్పిన వాటి జాబితా. ఈ జాబితా మనం చూస్తే, మనం దేవుని కోపం కలిగించే పనులు చేశామా చేయలేదో అర్థమైపోతుంది. బైబిల్లో స్పష్టంగా ఉన్నాయి, చాలా జాబితాలు ఉన్నాయి. నేను మీకు ఈ వారాలన్నీ మనం వివరిస్తూ ఉంటాను. మొదటి మాట, మొదటి జాబితాలో మొదటి మాట నిర్గమాకాండం 4:14. నిర్గమాకాండం 4:14. అక్కడ ఒక సందర్భం మనం గమనిస్తే ఒక మాట కనిపిస్తూ ఉంది. నిర్గమాకాండము 4:14. చదవమ్మా. ఆయన మోషే మీద కోపపడి లేవీయుడైన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. అతను బాగా మాట్లాడగలడు, అది నాకు తెలుసు. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించు. అది ఇక్కడ సందర్భాన్ని చూడండి. మొదటి మాట, ఆయన మోషే మీద కోపపడెను. ఎవరైనా? దేవుడు. చెప్పండి, ఎవరైనా? దేవుడు మోషే మీద కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది అని అంటే, ఇక్కడ సందర్భం గమనిస్తే, దేవుడు మోషేని పిలిచాడు. అయ్యా, ఇశ్రాయేలును తీసుకొద్దు కానీ ఐగుప్తుకు పో అన్నాడు. అప్పుడు మోషే ఏం చెప్తున్నాడు అని అంటే, దేవుడు సంకల్పం ఏంటి? ఐగుప్తులో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని బయటికి తీసుకురావాలి. ఇది దేవుని సంకల్పం. దేవుని సంకల్పానికి జరిగించడానికి దేవుడు ఎన్నుకుంది ఎవరిని? మోషేని ఎన్నుకున్నాడు. మోషే, నా సంకల్పం ప్రకారం నువ్వు పోయి వాటిని బయటికి తీసుకురాపో అని అంటే, మోషే అంటున్నాడు, అయ్యా నేను నత్తివాడను అంటున్నాడు, నాకు తెలియదు అంటున్నాడు, నాకు ధైర్యం లేదు అంటున్నాడు, నేను మాట్లాడలేను అంటున్నాడు. ఈ మాట రెండు చెప్తున్నాడు. ఇట్లాంటివి చెప్తున్నాడు. చూడండి, ఎక్కడ చూద్దాం ఆ మాట? 10వ. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాదు. అది నీకు తెలుసు ప్రభువా అని అంటున్నాడు. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడని. మూడో మాట చూడండి, ఏమంటున్నాడు? నేర్పరే కాను, మాటల్లో నాకు మాట్లాడటం చేత కాదు. నాకు నోటి మాంద్యం ఉంది అని అంటే, నత్తి ఉంది, నేను సరిగా మాట్లాడలేను. నాలుక మాంద్యం కూడా ఉంది, నాకు నాలుక మందము, నేను మాట్లాడలేను అని చెప్తున్నాడు. తర్వాత అప్పుడు యెహోవా, మానవులకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవానికే గాని, చెవిటివానికే గాని, దృష్టి గలవానికే గాని, గుడ్డివానికే గాని పుట్టించిన వాడెవడు? యెహోవా ఆయన నేనే కదా. సరే, దేవుడు ఇలా చెప్తుంటే మళ్ళీ మోషే అంటున్నాడు 11వ. అందుకు అతడు, అయ్యా ప్రభువా, పంపదలసిన వారినే పంపుమని. అది అయ్యా, ఎవరు పంపిస్తావో నిజంగా పంపదలసిన వారినే పంపించు. నిజంగా వేరే వాళ్ళ స్థానంలో నన్ను పంపిస్తే నష్టపోతాను, ఇంకొకరు ఉన్నారేమో చూసుకో అంటున్నాడు. నీ సంకల్పాలకి నెరవేర్చడానికి ఇంకొకరు ఉన్నారేమో, సరైన వాళ్ళు చూసుకో అంటున్నాడు. దేవుడు తెలియదు ఎవరు సరైన వాళ్ళు. ఆయన సంకల్పానికి మోషే ఏం చెప్తున్నాడు?
వ్యతిరేకంగా చెబుతున్నాడు. దేవుని సంకల్పానికి నెరవేర్చడానికి మోషే నిరాకరిస్తున్నాడు. నా మాట మరలా అర్థం చేసుకోండి. దేవుని పనులు, దేవుని చిత్తం ప్రకారం పని చేయడానికి మోషే ఏం చేస్తున్నాడు? నిరాకరిస్తున్నాడు. అందుకు కోపం వచ్చింది దేవునికి. అప్పుడు కోపపడ్డాడు ఆయన. కాబట్టి మనం కూడా చూడండి, సంఘాల్లో కూడా ఒక సేవకుడిగా ఒక పని చెప్పినప్పుడు ఇంకొకరు ఉంటే చూసుకున్నా అని ఎప్పుడు అనకూడదు. వంట పని చేయాలన్నప్పుడైనా, ఏ పని చెప్పినప్పుడైనా, నీకు అప్పగించినప్పుడు నువ్వు దాన్ని చేయటానికే సిద్ధపడాలి. నేను చేయలేనని, నా వల్ల కాదేమో, ఇంకొకరు చూడలేయ్యా, నాకు కుదరదులయ్యా అని ఎప్పుడు అనకూడదు. అలాంటి మాట నోట్లో రాకూడదు. దేవుడు పని చెప్పాడు అని అంటే ఆ పని మనం ఏం చేయాలా? జరిగించాలి. కాబట్టి ఈరోజు దేవుడి కోపం వచ్చే మొదటి సందర్భం ఏంటంటే, ఆయన సంకల్పాలకు నెరవేర్చడానికి నిరాకరించిన వారి మీద ఆయనకి ఏమొస్తుంది? కోపం. యేసు ప్రభువును కూడా దేవుడు ఏమని నిర్ణయించాడు? సర్వలోక రక్షణకే తన కుమారుని లోకానికి పంపించాడు. సిలువలో మరణింపజేయడానికి, సిలువలో బాధ పెట్టడానికి తండ్రి అయిన దేవుడు ఇష్టపడ్డాడు. యెషయా గ్రంథం చదవన మాట, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతన్ని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను. నలగొట్టుకోవడానికి యేసు ప్రభువుకి ఇష్టమా కాదా? యేసు ప్రభు దీనికి ఇష్టపడ్డా లేదా? అది యేసు ప్రభు అమ్మ నలగొట్టించుకోవడానికి ఇష్టపడ్డా లేదా? ఎందుకు ఇష్టపడ్డాడు? ఎవరి ఇష్టం అది? దేవుని ఇష్టం. అది అందుకని ఇంకొక మాట అంటాడు చూడండి, ఇంకొక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించాడు. కాబట్టి ఆయన అంటే యేసు ప్రభు, తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం యేసు ప్రభు ఈ లోకంలో నలగొట్టబడడానికి, చంపబడడానికి ప్రవేశించాడు. ఆయన వచ్చినప్పుడు అంటున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నా కొరకు ఒక శరీరాన్ని అమర్చావు, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కాదు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము నీ చిత్తము నేను నెరవేర్చుటకు దేవా నీ నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటే. అది యేసు ప్రభు వారు కూడా వచ్చింది దేనికి? దేవుని చిత్తము నెరవేర్చడానికే. అది దేవుని చిత్తము నెరవేర్చాలి. దేవుని చిత్తానికి మనం ఏం చేయకూడదు? ఆటంకం ఎప్పుడు చెప్పకూడదు, నిరాకరించకూడదు. నేను చేయను, నా వల్ల కాదు, నేను పనికిరాను అనొచ్చా? అనకూడదా? నన్ను కూడా దేవుడు సేవ పిలిచినప్పుడు ఎన్ని సంవత్సరాలని చెప్పాను మీకు? నేను 3.5 సంవత్సరాలు నేను సేవకు రాను 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 అని బాధపడ్డాను ప్రభు దగ్గర. కానీ ఆయన వదలలేదు. దేవుడి సంకల్పాలు ఆయనే జరిగించుకోవాలి. ఆయన జరిగిస్తాడు. ఆయన సంకల్పాలు నువ్వు చేయకపోతే ఇంకొకరు చేస్తారు. జాగ్రత్త ఎప్పుడైనా. అందుకని ఇశ్రాయేల్ ప్రజలందరూ ఆ రోజు ఎస్తేరు గ్రంథంలో మనం చదువుతాం. హామాను వేసిన కుట్రలో ఆ ప్రజలందరినీ నా రాజుగారికి చెప్పి చంపాలని హామాను కుట్ర పన్నాడు. అవునా కాదు? అప్పుడు మొర్దెకై ఎస్తేరు దగ్గరికి వచ్చి చెప్తాడు. అప్పుడు ఎస్తేరు అంటది, రాజుగారి దగ్గరికి నేను పోలేనయ్యా, పోతే చంపేస్తాడేమో, పిలవకుండా పోకూడదనంటే అప్పుడు ఎస్తేరుని మొర్దెకై ఒక మాట అంటాడు, జాగ్రత్త అమ్మాయి, ఇందుకే నువ్వు పెళ్లి చేసుకొని రాజకోటలో ప్రవేశించావేమో, జాగ్రత్త, గుర్తుపెట్టుకో. సహాయం నీ వల్ల నుంచి కాకపోతే ఇంకొకరి ద్వారానే వస్తుంది. దేవుడు మాత్రం సహాయం చేయకుండా ఆగడు, కానీ నువ్వు మాత్రం లెక్క చెప్పాలి దేవుడు. వెంటనే ఆవిడ ఆ మాటకు లోబడిపోయి, అయ్యా నేనే చేస్తాను సరే అని అన్నది. ప్రార్థన చేయమన్నది. 3 రోజులు ఉపవాస ప్రార్థన చేసింది. పోయింది రాజుగారి దగ్గరికి పోయి సావడానికైనా సిద్ధపడి దేవుని సంకల్పం నెరవేర్చడానికి వెళ్ళింది. ఆటంకపరిచిందా? కాబట్టి అట్లా వెళ్ళింది, మేలు పొందింది, అందరినీ రక్షించు. కాబట్టి నువ్వు నేను కూడా ఇదిగో దేవుని సంకల్పాలకు నిరాకరించడం మనకి క్షేమం కాదు. మనం కనుక దేవుని పనులను నిరాకరించినట్లయితే, నేను అది చేయను, నేను రాను, నా వల్ల కాదు అని అట్లా నిరాకరిస్తే ఏమవుతుంది చెప్పండి? దేవుని కోపం మన మీదకి వచ్చి
దేవుని కోపం మన మీదకి వచ్చి రావడానికి ఇది ఒక కారణం. మరి ఎన్నిసార్లు నువ్వు దేవుని పని నిరాకరించావు చెప్పు? నువ్వు చేయలేదా తప్పు? మనం చేయలేదా తప్పు? ప్రార్థనకు రాకుండా ఎన్నిసార్లు నిరాకరించావు? దేవునికి ఎన్నిసార్లు కానుకలు ఇచ్చే విషయంలో కూడా ఇది ఇవ్వకూడదులే, అది ఇవ్వకూడదులే, మన బాధలు మనకునే అని ఎన్నిసార్లు నిరాకరించుంటారు? ఇంకా సందర్భాలు ఎన్నో మీరు జ్ఞాపకం చేసుకుంటారు. కాబట్టి దేవుని సంకల్పాలను నెరవేర్చడానికి నిరాకరించడం వలన ఆయన కోపం మన మీద పడుతుంది. మొదటి సందర్భం. రెండవ దానికి వెళ్దాం రండి. నిర్గమాకాండం 15వ అధ్యాయం 7వ వచనం. నిర్గమాకాండం 15వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. నీ మీదికి లేచు వారిని 15వ అధ్యాయం 7వ వచనం. నీ మీదికి లేచు వారిని నీ మహిమాతిశయముల వలన అణచివేయుదువు. నీ మహిమాతిశయము వలన అణచివేయుదువు. నీ కోపాగ్నిని రగులు చేయుదువు. నీ కోపాగ్నిని రగులు చేయుదువు. అది వారిని చెత్త వలె దహించును. అది అంటే ఆ కోపము వారిని చెత్త వలె దహించి వేస్తుంది. ఎవరి మీద కోపం వచ్చింది ఇక్కడ? నీ మీదకి లేచు వారిని. అది దేవుని మీదకి లేస్తారు కొంతమంది. ఏనా ఎవరి మీదకి లేస్తారు? దేవుని మీదకి లేస్తారు కొంతమంది. ఇప్పుడు మోషే ఎవరు పంపిస్తే వచ్చాడు? ఐగుప్తుకి మోషే ఎవరు పంపిస్తే వెళ్ళాడు? దేవుడు పంపిస్తే వెళ్ళాడు. ఫరో ఎవరి మీదకి లేచాడు? మోషే మీదకి లేచాడు. మోషేని పంపించింది ఎవరు? అంటే మోషే మీదకి లేచాడు అని అంటే ఫరో ఎవరి మీద లేచినట్టు? అది దేవుని మీదకి లేస్తారు కొంతమంది. నువ్వు డైరెక్ట్గా దేవుని మీదకి లేవకపోయినా, ఆయన ప్రజల మీదకి లేచినా, ఆయన సేవకుల మీదకి లేచినా దేవుని మీద లేచినట్టే. అందుకని కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది. 28వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనం. 28:8. యెహోవా తన జనులకు ఆశ్రయము. యెహోవా తన జనులకు ఆశ్రయము. ఆయన తన అభిషిక్తునికి రక్షణ దుర్గము. అది ఆయన తన అభిషిక్తునికి అంటే ఆయన అభిషేకించిన వారికి ఆయన రక్షణగా ఉన్నాడు. ఆయన మీదకి లేచినట్లయితే ఆయన కోపం వచ్చింది. ఆయన బిడ్డల మీదకి లేచిన ఆయనకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఆయన మనకు రక్షణగా ఉన్నాడు. కాబట్టి నిన్ను ఎవరైనా ఏదైనా అంటే ఎవరికి వచ్చింది ముందు కోపం చెప్పండి? అది అర్థమవుతుందా? దేవునికి వస్తుంది కోపం. ఒకరోజు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఆ విషయం ఈ ప్రజలకి అర్థం కాలేదు. మోషే మీద అహరోను వారి అక్క అయినటువంటి ఆమె పేరేంటి? మిరియామా. ఆమె పేరు మిరియామ. వాళ్ళిద్దరూ మోషే మీద లేచారు. మోషేని మా నాన్న మాటలని ఉన్నారు. మోషేని బాధ పెట్టారు. మోషే దేవుని దగ్గరికి వెళ్ళి అప్పుడు ప్రార్థన కూడా చేయలే. ఈ మాట ఎవరికి చెప్పలా? దేవునితో చెప్పలా. మోషే మౌనం ఉన్నాడు. ఒక మాటపై దేవునితో చెప్పొచ్చు, ప్రభా ఏంటి నన్ను ఇట్లా అంటాను, కంప్లైంట్ చేయొచ్చు దేవునికి. కానీ మోషే కంప్లైంట్ చేయలే, నెలకొండ కూర్చున్నాడు. వాళ్ళ అక్క ఎన్నో అన్నది లేచింది, వాళ్ళ అన్న ఎన్నో అన్నాడు. వాళ్ళ అన్న కూడా ఆవిడతో పాటుగా లేచి మోషేని బాధ పెట్టి మాట్లాడినాడు. ప్రజలు ఎదురుగా మరలా ఎక్కడంట? ప్రజల ఎదురుగానే అందరూ చూస్తుండగానే మోషేని చాలా మాటలు దూషించారు. మోషే ఒక మాట కూడా కంప్లైంట్ చేయకుండా తలదించుకొని మౌనంగా ఉన్నాడు. కానీ ఈ విషయం ఎవరు చూశారు? నా అభిషిక్తునికి నేను రక్షకుడు నన్ను దేవుడు చూశాడు. మోషే కంప్లైంట్ చేయకుండానే దేవుడు పిలిచాడు. మోషే, అహరోను, మిరియాము రండి, మీరు ముగ్గురు కొండ మీదకి రండి, నీతో మాట్లాడాలన్నాడు. అప్పుడు మోషే అనుకుని ఉంటాడు, అయ్యో నేను చెప్పలేదే దేవునికి. మిరియాము అనుకుంటుంది, ఒరే ఎందుకు చెప్పారో దేవుడికి అని. వాళ్ళ అన్న అంటాడు, అరే నువ్వేదో దేవుడు చెప్పకపోతే ఏమైందిరా, ఎమ్మటే చెప్పావు, ఒక మాట ఏదో అన్నావు అంటే నువ్వు చెప్తేనే దేవుడికి తెలిసేది. అది నిన్ను రక్షించే వాడికి నువ్వు చెప్పాల్సిన అవసరం కూడా. మనం చెప్పకపోయినా ఆయన దృష్టి నిరంతరం మన మీదే. కాబట్టి ఆయన బిడ్డల మీదకి ఎవరైనా లేస్తే ఆయన మీద లేచినట్టే. కాబట్టి ఎమ్మటే మిరియాముని, అహరోన్ని, మోషే ముగ్గురిని కొండ మీద పిలిపించి మిరియాముని, అహరోన్ని దేవుడు గద్దించాడు. ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? అవునా?
కాబట్టి ఆయన ప్రజల మీదకి లేచిన, ఆయన మీదకి లేచిన దేవుని కోపము రగులుకుంది. ఈరోజు చాలామందికి తెలియదు. క్రైస్తవులను మతోన్మాదులు చాలామంది క్రైస్తవ బిడ్డల మీదకి వచ్చి మెత్తగా ఉన్నారు కదా, తిరగబడరు కదా, కోపపడరు కదా, ఎన్నన్నా సహించుకుంటారు కదా, కొడితే కొట్టించుకుంటారు కదా. అసలు ఇక వారి యొక్క ప్రయోగాలన్నీ సేవకుల మీద, సంఘము మీద చూపిస్తున్నారు. వారికి తెలియదు దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చింది. కాబట్టి ఈ రోజు నుంచి మనం నేర్చుకున్న ఒక మాట ఏంటంటే, దేవుణ్ణి కానీ, దేవుని సేవకులను కానీ, దేవుని బిడ్డలను కానీ మనం వారికి వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే దేవుని కోపము. కాబట్టి రెండవ మాట ఇది రెండవ మాట గుర్తు చేసుకున్నామా? అది రెండవది. రండి మూడవ మాట చూద్దారండి. నిర్గమాకాండం 22:24. నిర్గమాకాండము 22:24 వచ్చినాన్ని చదువుదాం. ఇక్కడ ఒక సందర్భాన్ని చూద్దాం. నిర్గమాకాండం 22:24. నా కోపాగ్ని రగులుకొని అది మిమ్మల్ని కత్తి చేత చంపించెదను. మీ భార్యలు విధవరాండ్రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారగుదురు. చూడండి ఏమన్నారు, నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక పేదవానికి సొమ్ము అప్పించిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగిపోకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, దేవుని కోపం ఎందుకు వచ్చింది అని అంటే, నిస్సహాయుల పట్ల వీళ్ళు అక్రమముగా నిస్సహాయులను, పేదవాళ్ళని అన్యాయంగా మోసం చేస్తున్నారు. అందుకు కోపం వచ్చింది దేవునికి. ఎందుకు వచ్చిందట? నిస్సహాయుల పట్ల, విధవరాల పట్ల, పేదల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు పెద్దలు. అది చూసిన దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అమ్మా, కాబట్టి నువ్వు కూడా ఈరోజు మనం కూడా అన్యాయంగా, మనకన్నా తక్కువ వారు కదా, మనకన్నా వేదవాళ్ళు కదా, మనకన్నా బలహీనులు కదా అని మనం ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళ మీద జులుం చలాయించకూడదు. ఇట్లారా వారి మీద పెత్తనం చేయకూడదు. వారిని ఏమన్నా అంటే అడిగేవాడే లేదని కొంతమంది ఎట్లా ఎగబడుతుంటారో కదా. ఎవరక్క నోరు లేని వారి మీద ఎట్లా ఎగబడుతుంటారో. చేసేది ఏముంది కాదు, నువ్వు కానీ దేవుడు వాక్యతుడు ఏమంటుంది, దేవుడు ఆయనకి కోపం వచ్చిందంట వాళ్ళని ఏమన్నా అంటే. అర్థమవుతుందా? కాబట్టి ఈరోజు మనకి ఈ మాట ఎంత ఆదరణగా ఉందో. అయితే ఒక మాట, మనల్ని ఎవరైనా అంటున్నారని చేసేది ఏముందని ఆ మాట అనొచ్చు. ఇంకో మాట, నువ్వు కూడా ఎవరిని అనకూడదు. అది గుర్తుపెట్టుకోండి. మనం కూడా పెద్దవాళ్ళతో కలిపి చేతులు కలిపి కదా, వాళ్ళతో పాటు కలిసి పేదవారి మీద బాధ పెడితే ఎవరికి వస్తుంది కోపం? దేవుడికి కోపం వస్తుంది. కాబట్టి మూడవ మాట చూసాం. తర్వాత నాలుగో చూడండి, ఐదో మాట చూద్దాం. నాలుగో మాట చూద్దారండి. నిర్గమాకాండం 32:10. 5 విషయాలు చూపించి ముగించుకున్నాం. నిర్గమాకాండం 32:10. 32:10 చదవం. కావున నువ్వు ఊరక ఉండు, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేస్తానని మోషేతో చెప్పగా. చూడండి ఇక్కడ సందర్భం ఏంటి అంటే, ఆయన కోపం రావడానికి సందర్భం ఏంటి అని అంటే 7వ వచనం చూడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లా అన్నాడు, నీవు తిరిగి వెళ్ళు, ఐగుప్తు దేశం నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. నేను వారికి నియమించిన త్రోవ నుండి వారు త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసుకుని దూడను చేసుకుని దానికి సాగిలు పడి బలర్పించిరి. పైన సందర్భంగా మొదటి నుండి చదివితే మీకు గతంలో చెప్పినట్టున్నాను. మోషే 40 రోజులు కొండ మీద ప్రాంతంలో ఉంటే కింద అహరోను దగ్గరికి ప్రజలందరూ వచ్చి, మా ముందు నడవటానికి దేవుడు లేడు, మోషే ఏమైపోయాడో మాకు తెలియటం లేదు, ఇంకా రావట్లేదు, కాబట్టి మా ముందు నడవటానికి నువ్వు దేవదూతం చేయమని అడిగితే ఆయన వారి బంగారం అంతా తీసుకురామని చెప్పి పోగరలో పోసి అచ్చు చేసి దూడను తయారు చేసి ఇదిగో మీకు దేవుడు అని చెప్పాడు. వారు ఏం చేశారు? 6వ వచనం. మరునాడు వారు ఉదయములు లేచి
దహన బలులను సమాధాన బలులను ఆ యొక్క బొమ్మ దగ్గర అర్పించిరి. అప్పుడు జనులు తిరుగుటకును తినుటకును త్రాగుటకును కూర్చున్నటకును ఆడుటకును లేచిరి. అంటే ఇక్కడ వారు వారి ఇష్టాన్ని వారి సొంత కోరికలు నెరవేర్చుకున్నారు. అప్పుడు దేవుడి కోపం వచ్చింది. ఇక్కడ ఒక మాట రాసుకోండి, దేవుని సంకల్పము కాక సొంత ఆలోచనలు నెరవేర్చుకుంటాం దేవుడి కోపం తెచ్చే పని. దేవుడు ఒకటి చెప్పినా మనం సొంత కోరికలు జరిగిస్తాం కొంతమంది. దేవుడు వెళ్ళొద్దు అన్న చోటకి ఏం చేయకూడదు అబ్బాయి, వెళ్ళకూడదు. మన సొంత ఇష్టంగా వెళితే ఏమొస్తుంది? దేవునికి కోపం. దేవుడు చేయమన్నది చేయకపోయినా కోపం. వెళ్ళొద్దన్న చోటకి వెళ్ళినా సొంత ఇష్ట ప్రకారం చేసినా కోపం వస్తుంది దేవునికి. కాబట్టి ఈ మాట గుర్తు చేసుకున్నాం. కాబట్టి మన సొంత ఆలోచనలు, మన సొంత చిత్తం దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా మనం చేయటం కూడా దేవుడి కోపాన్ని తీసుకొస్తుంది. 5వ మాట చూడండి, చివరి మాటగా సంఖ్యాకాండ 11వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండ 11వ అధ్యాయం 1వ వచనం. సంఖ్యాకాండ 11వ అధ్యాయం 1వ వచనం చదువుదాం రండి. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా, జనులు సనుగుచుండగా అది యెహోవాకు వినపడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. ఇక్కడ అన్ని కోపమే. మనం చూపించే రెఫరెన్స్ చూసేవన్నీ కూడా ఏమొస్తుంది? దేవునికి కోపమే వస్తుంది. కాబట్టి ఇది 5వ మాట. ఎందుకు ఆయన కోపం వచ్చింది అని అంటే వారు సనిగారు. 10వ అధ్యాయం 33వ వచనం చూడండి పైన. 33వ వచనం, వారు యెహోవా కొండ నుండి 3 దినములు ప్రయాణం చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణంలో యెహోవా నిబంధన మందసం వారికి ముందుగా సాగెను. దేవుడు వారికి సాగుతూనే ఉన్నాడు. వారి ముందు దేవుడు ఉన్నాడు. ఆయన వారికి విశ్రాంతి స్థలాన్ని చూస్తున్నాడు. అర్థమవుతుందా? ఇంకో మాట చూడండి, కీర్తన గ్రంథం 78:31 చదువుతారండి. కీర్తన గ్రంథం 78వ అధ్యాయం 31వ వచనం. 78:31. దేవుని కోపం వారి మీద దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. ఎవరినట? ఎవరిని సంహరించాడు? బలిసిన వారిని. ఇంకా ఇశ్రాయేలులో యవనులను కూల్చెను. ప్రభుదాసు యవనస్తులను కూడా ప్రభు ఏం చేశాడు? కూల్చేశాడు. కారణం సనిగారు. ఏంటంట? సనిగారు. సనుక్కోవడం దేవుని మీద. దేవుని మీద ఏం చేయకూడదు? సనుక్కోకూడదు. ఈ దేవుడు ఏం దేవుడు? యాడి పోనేవాడు, ఏం చేయనీయడు. ఎక్కడ అది దేవుడు నీ క్షేమం కోసం నా క్షేమం కోసం అని చెప్పింది. మన క్షేమం. దేవుడు ఏ ఆలోచన చేసినా గుర్తుపెట్టుకోండి, ఏ ఆలోచన చేసినా అది కేవలం మన సంతోషం కొరకే. ఆయనకి ఇంకొక కోరిక లేదు, ఆయనకి ఇంకొక సుఖం లేదు, ఆయనకి ఇంకొక ఆలోచన లేదు. ఆయన అక్కడికి వెళ్ళి ఏదో పని పెట్టుకుని ఆయన ఏం లేడు. ఆయన పని మన కొరకే, ఆయన ఆలోచన మన కొరకే, ఆయన ఉంది కూడా మన కొరకే. ఆయన చేసేదంతా మన క్షేమం కొరకే. ఆయన నువ్వన్న 2 పిల్లల కంటే 2 మీద నీ సొంత పనులు పెట్టుకొని ఏదో సగం పిల్లలకు సమయం ఇస్తావు, కానీ సగం పని మనం సంపాదించడానికి పెడతాం. కానీ 24 గంటలు 365 రోజులు యుగాలు దేవుని ఆలోచన మన క్షేమం కొరకే. మన కొరకు ఆలోచించినంతగా, ఆయన మన కొరకు ఆలోచించినంతగా మనం కూడా మన కొరకు ఆలోచించుకోలేదు. ఆయన కనుదృష్టి అంతా మన మీద ఉంది. ఆయన చేసేవన్నీ మన క్షేమం కొరకే. ఆయన ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో భూమిని, ఈ లోకమును అన్నింటినీ సృజించాడు. ఎవరిని మనసులో పెట్టుకొని సృజించాడు? మనిషిని. నిన్ను నన్ను దృష్టిలో పెట్టుకొని ఆయన మనుషుని చేద్దాం. అమ్మో, నా బిడ్డలు రాకమునిపే వారి కొరకు ఇక్కడ గాలి కావాలి, నీళ్లు కావాలి, జంతువులు కావాలి, తినడానికి పక్షులు కావాలి, జంతువులు కావాలి, కాయలు కావాలి, ఇక్కడ నీరు కావాలి, గాలి కావాలి, వాతావరణం బాగుండాలి, నేల ఉండాలి, అన్నీ అనుకున్నాడు. వాటన్నిటిని ముందు చేశాడు. అన్నీ చేసి సిద్ధపరిచిన తర్వాత ఆయన అనుకున్న ఆదాముని అవన చేసి తీసుకొచ్చి అక్కడ పెట్టి. అర్థమైందన్నా? అన్ని చేసింది ఎవరి కొరకు? మనిషి కొరకే. కాబట్టి ఆయన మన కొరకు ఏది చేసినా క్షేమమే చేస్తాడు. కాబట్టి దేవుడి ఆలోచనలో నీ పట్ల ఏదైతే ఉంది, జరిగిస్తున్నాడో, చెప్తున్నాడో, దాని విషయంలో నువ్వు సనిగితే ఎలా చెప్పు?
పిల్లలు చదువుతారు, బడికి పోరా అంటుంటే ఒకటి వచ్చింది ఎప్పుడు బడికి పోమంటుంది అని చెప్పి వాడేం చేస్తున్నాడు, అబ్బా ఇవాళ పడుకునేపోతున్నాడు. వాడు నీ ఆలోచనలు వాడు ఏం చేస్తున్నాడు, ఇష్టపడలేదు కదా, అవునా కదా. పిల్లలు కూడా ఎన్నిసార్లు మన అబద్ధాలు చెప్పుకుంటాం, కానీ వాళ్ళ ఆలోచన ఎవరి కోసం, మన కోసమే. తల్లిదండ్రులు బాడికి పోమని చెప్పేది ఎవరి కోసం అబ్బాయి, ఎవరి కోసం, మన కోసమే. దేవుడు తల్లిదండ్రులన్నా మన కొరకు కాకుండా ఒక్కోసారి అరే నువ్వు బాగా చదువుకుంటే నాకు పనికి వస్తావురా అంటాడు ఒక్కొక్క తల్లిదండ్రులు. వాడిని చదివించేది ఒక్కోసారి మా వంశం నిలబెట్టడానికి చదువుతున్నా అంటాడు, ఒక్కోసారి మా పక్కనోడు బాగా చదువుకుంటారా, మన విలువ తక్కువ అయిపోతున్నా నువ్వన్నా చదువురా అని అంటాడు. అంటే పక్కనోడి మీద పై చేయి ఉండడానికి చదువుతుంటాడు ఒక్కొక్కడు. మనుషుల్లో తల్లిదండ్రుల్లో స్వార్థం ఉంది, కానీ దేవుళ్ళో ఏ స్వార్థం లేదు. నీ క్షేమం కొరికి నా క్షేమం కోరి ఆయన అన్ని చెబుతుంటే ఆయన మీద మనం సరిగితే ఎలాగా. నిర్గమకాండం 33:10 ఏముంది, 3 రోజులు వారి కొరకు విశ్రాంతి స్థలం కొరకు ఆయన ఏం చేస్తున్నాడు, వారికి ముందుగా నడుస్తున్నాడు. ఆయన వాళ్ళు 3 రోజులు ప్రయాణం చేసి అలసిపోయి ఆయాసం వచ్చి సనుగుతున్నారు. వాళ్ళ మీద దేవుడికి ఏమొచ్చిందమ్మా. కాబట్టి గుర్తుపెట్టుకో, నేను విషయాలు చెప్పాను, 5 సందర్భాలు చెప్పాను, 5 విషయాలు దేవుడికి కోపం వచ్చే సంఘటనలు జరిగాయి. మొదటి సంఘటన ఏంటి, ఆయన సంకల్పానికి నిరాకరించితే దేవుడికి కోపం వస్తుంది. రెండవది ఆయన మీద లేస్తే, దేవుని మీద వ్యతిరేకంగా లేస్తే, దేవుని మీద మనం లేస్తే ఆయన కోపం వస్తుంది. మూడవది నిస్సహాయుల పట్ల పేదల పట్ల అన్యాయం చేశారంటే మాత్రం దేవుని కోపం మన మీదకి వస్తుంది. తర్వాత నాలుగవది సొంత చిత్తం నెరవేర్చుకుంటే దేవునికి కోపం వస్తుంది. ఎన్నిసార్లు జరిగించుకుంటావు అమ్మా సొంత చిత్తం. దేవుడు కనపడ్డప్పుడేమో యోగులే అంటాం, మందిరంలో సేవకుడి దగ్గరకు రాగానే సరేలే అని అంటాం, యోగులు అని అంటాం. ఆయన అంటే మనం చేయాలని ఎన్నిసార్లు మీరు జరిగించుకున్నారో చూడండి. ఇక్కడ మందిరంలోంచి దేవుని వాక్యం మేము చెప్తున్నాము అని అంటే అది దేవుడు చెప్తున్నట్లే, అది దేవుని ఉద్దేశం. మనం అలా బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. లేకపోతే ఎందుకు ఇక్కడ మందిరంలో చెప్పంటుంది చెప్పండి, మందిరంలో ఎందుకు వాక్యం చెబుతుంది? మనం రాకపోతే ఇక్కడ దేవుడికి జరగదా? ఇదంతా ఏర్పాటు చేసి ఎందుకమ్మా దేవుడు ఇంత ఏర్పాటు చేసి చెప్తుంది దేనికి, వినేది దేనికి వాక్యం? మనం ఎలా బ్రతకాలో, తండ్రి చిత్తం ఏంటో ఆయనకి ఇష్టం వచ్చినట్టుగా మనం ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి అరే నేర్చుకొని కూడా నువ్వు ఇంకా నీ చిత్తాన్ని జరిగించుకుంటుంటే దేవుని కోపం నీ మీద రాదా? దేవుని కోపం వచ్చి వాళ్ళు ఏం చేశాడట, బలిసిన వారిని సంహరించాడు, యవనస్తులను సంపేశాడు దేవుడు. అంటే వారిని కూడా యవనస్తులు కూడా కూలిపోయారంట. ఆరోగ్యాలు ఎందుకు పోవమ్మా ఆరోగ్యాలు అంటే ఒక మాట ఎందుకో నోట్లో వచ్చింది ఒకసారి. ఇది కూడా కారణమే. మనకెందుకు బలహీనతలు వస్తున్నాయి, మనకెందుకు ఇబ్బందులు కలుగుతున్నాయి? కోపం, దేవుడి కోపం. కాబట్టి మనలో ఏదైనా ఆయాసకరమైనవి, మనలో ఇబ్బందికరమైనవి దేవుని విషయాల్లో, దేవుడికి ఏ పనులు చేస్తే కోపం వచ్చిందో మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ఆ పనులు మనం చేయొచ్చా చేయకూడదా? కాబట్టి చేయకూడదు. ఇప్పటివరకు చేస్తున్నామేమో, క్షమాపణ కోరుకోవాలి. క్షమించు ప్రభువా, ఇదిగో నీ పని నేను నిరాకరించాను, చాలాసార్లు నిరాకరించాను. మందిరానికి రావాలని నువ్వు చెప్తుంటే నేను రాలే, నాకు పని ఉందని పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. నీ పని చేయకుండా నాకు ఇంకో పని ఉందని నిరాకరించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత అంతేకాదు, ఇంకా ఏంటంట, నీ ప్రజల మీద ఎన్నోసార్లు నేను తిరుగుబాటు చేశాను, నీ మీద ఎన్నోసార్లు నేను లేచాను. అంతేకాదు, నిస్సహాయుల పట్ల అన్యాయంగా, పేదల పట్ల అన్యాయంగా ప్రవర్తించాను. దేవా, నీ సంకల్పాలు కాకుండా సొంత చిత్తాన్ని నేను చాలాసార్లు జరిగించుకున్నాను. ఈ విషయాలు జ్ఞాపకం చేసుకున్నాను. ఐదో మాట ఏంటి? సనుగుతుంటా. దేవుని మార్గములను, దేవుడు చెప్పిన మార్గాలను గురించి, ఇచ్చిన ఈవులను గురించి తృప్తి లేకుండా ఫిర్యాదులు చేయటం అన్నమాట. ఐదోది, ఆయన మనకి ఏదైతే బ్రతుకునిచ్చాడో, ఏదైతే జీవితాన్ని ఇచ్చాడో, ఏదైతే సహాయం చేశాడో దాని మీద తృప్తి లేదు మనకి. దేవుడు ఏం దేవుడు, ఈ యువకులు ఈ ఆర్థికంగా డబ్బులు పూర్తిగా అసలు చేతికి 1 లక్ష రూపాయలు ఇవ్వచ్చు కదా, 10 లక్షలు ఇవ్వచ్చు కదా, వెంటనే అసలు ఎంత బాగా బతుకుతాను నేను, దాని జీవితం అంతా ప్రభుకి ఇచ్చేస్తా. ఆయన 10 లక్షలు ఇస్తే దేవుడికి తెలుసు, నీకు 10 లక్షలు కనుక ఇచ్చాడంటే భూమి మీద కనపడకుండా తిరుగుతుంది, మామూలుడు కాదు. మనం అట్లా అనుకుంటుంటాం.
నేను కూడా అనుకున్నాను చాలా సందర్భంలో, కానీ నీ ఆలోచనలు వేరు, నా ఆలోచనలు. కాబట్టి గుర్తుపెట్టుకుందాము, దేవుడు చెప్పిన మార్గాలను గూర్చి, ఆయన ఇచ్చిన ఈవులను గూర్చి తృప్తి లేకుండా మనకి బ్రతకడానికి ఈ మార్గం ఇచ్చాడు. కొంతమంది చూడండి, వాళ్ళకి దేవుడు ఇచ్చిన పని కొంతమంది నచ్చరు. ఏం చేస్తారు? సనుగుతుంటారు, అబ్బాయి ఏందో ఈ పని, ఏందో ఈ పని, నాకెందుకు ఈ శాఖ. అది దేవుడిచ్చిన పని, అది దేవుడిచ్చిన పని. నా ప్రభు నాకు ఈ పని అప్పగించాడు, తృప్తిగా ఉండాలి ఈ పనిలో. మనం చాలా సందర్భాల్లో చెప్పినట్టున్నా. సరే, ఎన్ని విషయాలంట? దేవుని కోపం కలిగించేవి ఆయనే స్వయంగా చెప్పిన సంఘటనలు. ఎన్నివి? 5 విషయాలు. ఈ 5లో నువ్వే దేంట్లో తప్పిపోయావు? నువ్వు దేంట్లో తప్పిపోయావు? ఒక్కసారి ఆలోచన చేయండి అమ్మా. దేవుని సంకల్పాలను నెరవేర్చడానికి నిరాకరించావా? నీకు ఈ విషయంలో నువ్వు ఉన్నావా లేదా ఆలోచన చేయి. ఆయన ప్రజలను ఆయన మీద ఎప్పుడైనా ఎదిరించావా? నిస్సహాయుల పట్ల అన్యాయంగా ప్రవర్తించావా? ఇప్పుడు ఆలోచించే 4వ మాట వస్తుంది. ఇంకా నీ చిత్తాన్ని జరిగించుకున్నావా? ఇది మాత్రం అందరూ దొరికిపోవాలి. రోజు చేసేది అదే. మన సొంత ఇష్టాన్ని ఎన్నిసార్లు జరిగించుకుంటాము? 5వ మాట, తృప్తి లేకుండా సనుగుతుంటాం దేవుని మీద. ఇది కూడా జరుగుతుంది కదా. కాబట్టి నువ్వు ఇలా ఉండకూడదు తమ్ముడు, చెల్లెమా, మనం ఇలా ఉండకూడదు. ప్రభు సహాయం చేస్తాడు. దేవుని కోపం తెప్పించే ఈ పనులు మనం చూసాము. జీవితంలో ఎన్నడూ చేయొద్దు. ఆయనకి కోపంతో నడిగించే అవకాశాన్ని మనం ఇవ్వకుండా ప్రభు చెప్పినట్లుగా మనం జీవించున్నాం. దేవుడు మన సహాయం చేయను కాక మోకరించండి, ప్రార్థన చేస్తాం.